నమస్కారం. భారత సైన్యంలో చేరడమనేది చాలామంది యువత కల. వాళ్లకోసమే వచ్చిన ఒక కొత్త స్కీమ్ అగ్నిపథ్. ఈరోజు మనం ఒక అధికారిక పత్రాన్ని ఆధారంగా చేసుకుని ఈ స్కీమ్ గురించి పూర్తిగా తెలుసుకుందాం. ఇది కేవలం 4 ఏళ్ల సర్వీసేనా, లేక ఆ తర్వాత కూడా కెరియర్కు భరోసా ఇస్తుందా చూద్దాం. సరే, ఈరోజు మనం ఏమేం విషయాలు తెలుసుకోబోతున్నామో ఓసారి చూద్దాం. ముందుగా అగ్నిపథ్ స్కీమ్ అంటే ఏంటో వివరిస్తాను. తరువాత అగ్నివీర్ కావాలంటే ఎవరికి అర్హత ఉంటుందో చూద్దాం. ఆ 4 ఏళ్ల సర్వీస్లో లైఫ్ ఎలా ఉంటుంది, ఫైనాన్షియల్ బెనిఫిట్స్ ఏంటి, ఇంకా సర్వీస్ తర్వాత లైఫ్ ఎలా ఉంటుంది, ఇలా అన్ని విషయాలను వివరంగా చర్చిద్దాం. రైట్. ముందుగా అసలు ఈ అగ్నిపథ్ స్కీమ్ ఏంటో చూద్దాం. ఈ స్కీమ్లో చేరిన వాళ్లను ఏమని పిలుస్తారు, వాళ్ల రోల్ ఏంటి, ఆ బేసిక్స్ నుంచి మొదలుపెడదాం. ఓకే, ఈ స్కీమ్లో భాగంగా ఆర్మ్డ్ ఫోర్సెస్లో చేరిన వాళ్లకు ఒక స్పెషల్ పేరు పెట్టారు. అదే అగ్నివీర్. ఇదొక కొత్త ర్యాంక్ అన్నమాట. ప్రత్యేకంగా ఈ 4 ఏళ్ల సర్వీస్ చేసే వాళ్లకోసమే దీన్ని క్రియేట్ చేశారు. ఈ డాక్యుమెంట్లో ఈ స్కీమ్ ముఖ్య ఉద్దేశమేంటో స్పష్టంగా చెప్పారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించడమే దీని మెయిన్ టార్గెట్ అని. అందుకే చూడండి, ఇది ఉద్యోగార్థులకు చాలా ఉపయోగపడుతుంది అని దీన్ని ఒక గొప్ప అవకాశంగా ప్రెజెంట్ చేశారు. సరే, అగ్నివీర్ అంటే ఏంటో అర్థమైంది కదా. మరి ఎవరు అగ్నివీర్ కావచ్చు? దీనికి అప్లై చెయ్యాలంటే ఉండాల్సిన క్వాలిఫికేషన్స్ ఏంటో ఆ డీటెయిల్స్లోకి వెళ్దామిప్పుడు. వావ్! చూడండి, ఈ స్కీమ్ కింద మొదటిసారి ఏకంగా 46,000 వేకెన్సీలను అనౌన్స్ చేశారు. అంటే ఇది ఎంత పెద్ద రిక్రూట్మెంట్ డ్రైవో అర్థం చేసుకోవచ్చు. ఇక వయస్సు విషయానికి వస్తే ఇది పక్కాగా యువతను టార్గెట్ చేసిన స్కీమ్ అని చెప్పొచ్చు. 17 నుంచి 23 ఏళ్ల మధ్య ఉన్నవాళ్లే దీనికి అప్లై చేయగలరు. సో యంగ్ ఎనర్జీని ఆర్మీలోకి తీసుకురావడమే దీని వెనుకున్న ఆలోచన. మరి జీతం ఎంతుంటుంది? స్టార్టింగ్లోనే నెలకు 30,000 నుంచి 40,000 రూపాయల మధ్య సాలరీ ఉంటుందని ఈ డాక్యుమెంట్ చెప్తోంది. అంతేకాదు, ఇది ఫిక్స్డ్ కాదు. సర్వీస్ పెరుగుతున్న కొద్దీ జీతం కూడా పెరుగుతుంది. ఇక్కడ మనం గమనించాల్సిన ఇంకో ముఖ్యమైన విషయమేంటంటే దీనికి అర్హత చాలా సింపుల్గా ఉంది. 8వ తరగతి, 10వ తరగతి లేదా ఇంటర్ పాస్ అయిన వాళ్లు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక సెలక్షన్ ప్రాసెస్ అంతా కూడా ఫిజికల్ అండ్ మెడికల్ టెస్ట్ల మీదే ఆధారపడి ఉంటుంది. అప్లికేషన్స్ ఆన్లైన్లోనే. ఓకే, అర్హతల గురించి తెలిసిందే. కానీ ఆ 4 ఏళ్ల సర్వీస్ లోపల లైఫ్ ఎలా ఉంటుంది? కేవలం జీతమిచ్చి ఊరుకుంటారా, లేక ఇంకా ఏమైనా బెనిఫిట్స్ ఉన్నాయా? ఆ విషయాలు ఇప్పుడు చూద్దాం. ఈ డాక్యుమెంట్ ప్రకారం ఇది కేవలం ఉద్యోగం మాత్రమే కాదు, ఒక కంప్లీట్ ప్యాకేజ్ లాంటిది. వరల్డ్ క్లాస్ ఆర్మీ ట్రైనింగ్ ఇస్తారు. ఫుడ్, బట్టలు, ఉండటానికి వసతి అన్నీ వాళ్లే చూసుకుంటారు. అన్నింటికన్నా ముఖ్యంగా ఆర్మీ రెజిమెంటల్ లైఫ్ని దగ్గర్నుంచి చూసే అవకాశం దొరుకుతుంది. ఆ డిసిప్లిన్, ఆ మెచ్యూరిటీ ఇవన్నీ పర్సనల్ గ్రోత్కి చాలా హెల్ప్ అవుతాయి. రైట్. ఇక అసలు విషయానికొద్దాం. డబ్బులు. ఈ 4 ఏళ్ల సర్వీస్లో ఫైనాన్షియల్ ప్యాకేజ్ ఎలా ఉంటుందో దాన్నిప్పుడు డీటెయిల్డ్గా బ్రేక్డౌన్ చేసి చూద్దాం. ఇక్కడ ఒక మంచి విషయమేంటంటే జీతం ప్రతి ఏడూ పెరుగుతుంది. ఫస్ట్ ఇయర్ చేతికి 21,000 వస్తే సెకండ్ ఇయర్కి అది 23,100 అవుతుంది. థర్డ్ ఇయర్లో 25,580, ఇక ఫైనల్ ఇయర్లో నెలకు 28,000 చేతికి వస్తుందన్నమాట. సో ఇదొక క్లియర్ గ్రోత్ పాత్. సో ఫినాన్షియల్ బెనిఫిట్స్ని 2 భాగాలుగా చూడాలి. ఒకటి, ఆ 4 ఏళ్లలో టేక్ హోమ్ శాలరీ రూపంలో వచ్చేది. అది సుమారు 11,72,000. రెండవది, సర్వీస్ మొత్తం పూర్తయ్యాక సేవానిధి ప్యాకేజీ కింద ఇచ్చే అమౌంట్. అది కూడా దాదాపు 11,71,000 ఉంటుంది. అంటే ఈ 2 కలిపితే 4 ఏళ్ల సర్వీస్ పూర్తయ్యేసరికి ఒక అగ్నివీర్ చేతికి దాదాపు 23,43,000 రూపాయలు వస్తాయన్నమాట. కెరియర్ స్టార్ట్ చేసే ఒక యంగ్ పర్సన్కి ఇది చాలా పెద్ద అమౌంట్. ఒక మంచి ఫైనాన్షియల్ స్టార్ట్ అని చెప్పొచ్చు. ఓకే, 4 ఏళ్లు సర్వీస్ అయిపోయింది, చేతిలో మంచి అమౌంట్ ఉంది. కానీ ఆ తర్వాతేంటి? లైఫ్ ఆఫ్టర్ అగ్నిపథ్ ఎలా ఉంటుంది? కెరియర్ ఆపర్చునిటీస్ ఏముంటాయో ఈ డాక్యుమెంట్ చాలా వివరంగా చెప్తుంది. చూద్దాం. ఇదే చాలా ముఖ్యమైన పాయింట్. సర్వీస్ పూర్తి చేసుకున్న అగ్నివీరులకు చాలా డిఫెన్స్, సివిలియన్ గవర్నమెంట్ జాబ్స్లో 10% కోటా ఇస్తారు. అంటే వాళ్ళకి మిగతా వాళ్లతో పోలిస్తే ఒక పెద్ద ప్లస్ పాయింట్ ఉంటుందన్నమాట. ఆ కోటా ఎక్కడెక్కడుంటుందంటే ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్లోనే కాదు, సిఆర్పీఎఫ్, సిఐఎస్ఎఫ్, బీఎస్ఎఫ్ లాంటి పారామిలిటరీ ఫోర్సెస్లోనూ ఉంటుంది.
అంతేకాదు రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్, స్టేట్ పోలీస్, కస్టమ్స్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్స్ ఇలా చాలా చోట్ల వీళ్ళకి అవకాశాలు ఉంటాయి. ఈ అవకాశాలు కేవలం గవర్నమెంట్, యూనిఫామ్ జాబ్స్కే పరిమితం కాదు. ఓఎన్జీసీ, ఐఓసీఎల్ లాంటి ప్రభుత్వ రంగ సంస్థల్లో, రైల్వేస్లో, బ్యాంకుల్లో కూడా వీరికి ప్రిఫరెన్స్ ఉంటుంది. ఇంకా టాటా, విప్రో, మహీంద్రా లాంటి పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలు కూడా అగ్నివీరులకు ఉద్యోగాలివ్వడానికి ముందుకొస్తున్నాయని ఈ డాక్యుమెంట్ చెప్తోంది. ఇంకా చెప్పాలంటే డిఫెన్స్ సెక్టార్కి సంబంధించిన పబ్లిక్ సెక్టార్ యూనిట్స్, రీసెర్చ్ యూనిట్స్ అలాంటివి దాదాపు 100 సంస్థల్లో ఈ కోటా వర్తిస్తుంది. ఇది చాలా పెద్ద నంబర్. ఆ 100 సంస్థలు అంటే ఏవో చిన్నవి కావు. ఉదాహరణకు చూడండి, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ HAL, భారత్ ఎలక్ట్రానిక్స్, BL, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ DRDO ఇలా దేశభద్రతకు అత్యంత కీలకమైన సంస్థల్లో వీళ్ళకి జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయన్నమాట. సో ఫైనల్గా ఈ డాక్యుమెంట్ చెప్పేదొక్కటే, అగ్నిపథ్ అనేది జీవితంలో చాలా ముఖ్యమైనది, అదొక గొప్ప బహుమతి లాంటిది, ఇందులో ఎలాంటి సందేహం లేదు అని కంక్లూడ్ చేశారు. యువతకు ఇదొక తిరుగులేని అవకాశం అనేది వాళ్ళ స్ట్రాంగ్ ఒపీనియన్. మొత్తం మీద చూస్తే అగ్నిపథ్ స్కీమ్ అనేది కేవలం 4 ఏళ్ల సైనిక సేవ మాత్రమే కాదు, ఆ తర్వాత ఒక మంచి సివిలియన్ కెరీర్కి కూడా ఒక బలమైన పునాది వేసేలా డిజైన్ చేసినట్టు కనిపిస్తోంది. మరి ఈ 4 ఏళ్ల సర్వీస్ మోడల్ నిజంగానే మన మిలిటరీ సర్వీస్లో ఒక కొత్త చాప్టర్ని మొదలుపెట్టబోతుందా?